త్రివిధ దళాధిపతులతో పీఎం మోడీ సమావేశమయ్యారు. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్లో తాజా పరిణామాలు, తీసుకోబోయే నిర్ణయాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. సరిహద్దుల్లో పరిస్థితిని కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి సిడిఎస్ చీఫ్ హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశంలో ఉన్నారు. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది. త్రివిధ దళాధిపతులతో పీఎం మోడీ సమావేశమయ్యారు. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్లో తాజా పరిణామాలు, తీసుకోబోయే నిర్ణయాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి సిడిఎస్ చీఫ్ హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశంలో ఉన్నారు. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది. త్రివిధ దళాధిపతులతో పీఎం మోడీ సమావేశమయ్యారు. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను ప్రధానికి వివరించారు. పాకిస్తాన్ ప్రధాని అబద్దాలు చెప్పారని చెప్తున్నారు త్రివిధ దళాధిపతులు. మీటింగ్లో గత యుద్ధాల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ మీటింగ్లో తాజా పరిణామాలు, తీసుకోబోయే నిర్ణయాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి సిడిఎస్ చీఫ్ హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశంలో ఉన్నారు. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది. పాకిస్తాన్ ప్రధాని అబద్దాలు చెప్పారని త్రివిధ దళాధిపతులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీటింగ్లో గత యుద్ధాలకు సంబంధించిన ప్రస్తావన కూడా వస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ప్రధాని నివాసంలో కీలక సమావేశం అయితే జరుగుతోంది.